నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. సాధారణంగా పిల్లలు ఎక్కడికన్నా బయటికి తీసుకెళ్ళని అడిగినప్పుడు మనం ఏ ప్లే జోన్లకో, ప్లే ఏరియాలకో, లేకపోతే ట్రిప్స్కి అది ప్లాన్ చేస్తూ ఉంటాం. సరే, ఎంతమంది పిల్లలు నేచర్కి దగ్గరగా తీసుకెళ్తున్నారు? నేచర్కి దగ్గరగా అంటే నేచర్ బాగా ఎలివేట్ అయ్యేటువంటి ప్రాంతాలకు, లేదంటే సిటీకి దూరంగా చక్కగా అంటే మంచి పంటలు, పొలాలు, చక్కగా యానిమల్స్ ఇవన్నీ కనిపించే చోట. సో ఇటువంటి చోటికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేయండి. ఇవి ఉండాలి, అవి ఉండాలి లైఫ్లో. బికాజ్ వాళ్ళకు కూడా ఒక స్వేచ్ఛ కావాలి, తిరగడానికి ప్లేస్ కావాలి, సో మంచి ఊపిరి పీల్చుకోవాలి అంటే అట్లీస్ట్ వారానికి ఒక రోజైనా కూడా అటువంటి సదుపాయం వాళ్ళకి కలిగిస్తే ఇంకా బాగుంటుందేమో కదా. బికాస్ ఇప్పుడున్నటువంటి పొల్యూషన్లో ప్రతిరోజు మనం పీల్చేది చాలా చెడుగాలే. సో ఒకరోజు అలా మనకి వాళ్ళకి కూడా ఒక చిన్న నేచర్తో ఒక చిన్న అనుబంధం ఉంటే బాగుంటుందేమో అనేది నా ఉద్దేశము. సో అలాగే ఈరోజు మన అమృతంలో చక్కగా సాత్వికమైన వంటల్ని మనం చేసుకోబోతున్నాం. అందులో భాగంగా ఫస్ట్ వంట చాలా చాలా స్పెషల్ వంట అండి. అదేంటంటే కొబ్బరి జున్ను. సో జున్ను ఎలా తయారవుతుందో అందరికీ తెలుసు. ఈ కొబ్బరి జున్ను ఏంటి మరి, అసలు ఇందులో పాలు వాడతామా లేదా తెలుసుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కొబ్బరి జున్ను తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి పాలు 2 కప్పులు, మిల్క్ మేడ్ 1/2 కప్పు, మొక్కజొన్న పిండి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పిస్తా కొద్దిగా, తరిగిన బాదాం కొద్దిగా. కొబ్బరి జున్ను తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో కొబ్బరి జున్ను, కొబ్బరి అంటే ఏంటి, ఇక్కడ పచ్చి కొబ్బరి పాలు వాడుతున్నాం. సో ఇక్కడ మనకి వేరే పాలు ఏం వాడట్లేదు. మామూలుగా జున్ను ప్రాసెస్ ఓకే, అది పక్కన పెట్టేసేయండి, టోటల్గా మైండ్లోంచి తీసేయండి. సో ఇది వేరే ప్రాసెస్. సో మామూలుగా కొబ్బరి పాలు తీయడం అందరికీ తెలుసు కదా. సో పచ్చి కొబ్బరిని చక్కగా మిక్సీలో వేసి నీళ్లు పోసుకొని బాగా దాన్ని చక్కగా వడగట్టుకొని పాలు తీస్తూ ఉంటాం. సో స్వచ్ఛమైన అచ్చమైన కొబ్బరి పాలు అంటే అదే. సో బయట కొనుక్కునే దానికన్నా కూడా హ్యాపీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇన్ వెరీ ఈజీ వే. సో అలా మీరు కొబ్బరి పాలు తీసుకొని పెట్టుకోండి. ఒక 2 కప్పులు తీసుకున్నాను నేను, అంటే నేను మితంగా చేసుకుంటున్నాను కాబట్టి. సో మీరు చేసుకునే క్వాంటిటీ పరంగా మీరు తీసుకోవచ్చు. సో ఇక్కడ కొబ్బరి పాలు బేసిక్గా హార్ట్ హెల్త్కి చాలా మంచిది. కొబ్బరి పాలు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, రోగనిరోధక శక్తి చాలా బాగా మెరుగుపడుతుంది, గుండె ఆరోగ్యానికి చాలా చాలా మంచిది, స్కిన్కి కూడా మంచిది, హెయిర్కి కూడా మంచిది. సో కొబ్బరి నూనె వాడినా, పచ్చి కొబ్బరి తిన్నా, కొబ్బరి పాలతో ఏదైనా వంటలు చేసుకున్నా, సో దిస్ పచ్చి కొబ్బరి అనేది ఓవరాల్గా మనకు హెయిర్కి, స్కిన్కి, గుండెకి, బ్రెయిన్కి చాలా మంచిది. సో దాంతో మనం ఈరోజు ఒక జున్ను తయారు చేసుకోబోతున్నాం. ఓకే, సో మొదలు పెట్టేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి అంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఒక కప్పు కొబ్బరి పాలు తీసుకున్నాను. ఇందులో కూడా ఇంకొక 1/2 కప్పు వేసుకుందాము, అవసరాన్ని బట్టి మళ్ళీ వేసుకోవచ్చు. దీంట్లోకి కాస్త కార్న్ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండిని కూడా తీసుకుందాం. ఇది ఒక్కసారి ఉండలు కట్టకుండా కలుపుకుందాం. సో విస్క్ వాడుకోవచ్చు, లేదు అంటే స్పూన్తో అవుతే అయింది, లేదంటే విస్క్ వాడుకోవాలి. చూసారా, కలిసిపోయింది. సో విస్క్ అవసరం లేకుండానే కలిసిపోయింది కాబట్టి మనకి టెన్షన్ లేదు. ఇదిగోండి మిల్క్ మేడ్, అంటే మనకి ఇప్పుడు స్వీట్నర్ ఏది అంటే ఇదే అనమాట. ఇది కూడా ఉండలు కట్టకుండా కలుపుకుందాం. ఓకే, సో ఇక్కడ కూడా మనకి ఉండలు కనిపించట్లేదు. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. సో ప్రాసెస్ చాలా చాలా సింపుల్ అండి. మీ ఇంటికి ఎవరైనా వస్తున్నారు, సో వాళ్ళకి ఏదైనా స్పెషల్గా చేసి పెట్టాలి స్వీట్, ఏం చేస్తాము, ఇలా చాలా సాత్వికంగా చేసి పెట్టండి. దే విల్ డెఫినెట్లీ ఎంజాయ్. ఇందులో ఏం వేసాం మనము, మిల్క్ మేడ్ మాత్రమే బయట నుంచి తెచ్చుకునేది. ఓకే, కొబ్బరికాయ కూడా, అంటే కొబ్బరికాయ జనరల్గా ఉంటుంది, లేదు అంటే మనకి ఈజీగా అవైలబుల్గా ఉంటుంది, తెచ్చుకోవచ్చు. అంటే అదేమి మనకి బయట నుంచి తెచ్చుకునే ప్రోడక్ట్ అలా కాదు. సో స్వచ్ఛమైన అచ్చమైన న్యాచురల్ ప్రోడక్ట్ కాబట్టి సో టెన్షన్ ఏం లేదు. సో అలా మనకి పచ్చి కొబ్బరి చాలా హెల్త్కి మంచిది కాబట్టి మీరు తిన్నా, మీ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా స్పెషల్గా చేసి పెట్టినా కూడా దే విల్ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. అంటే ఈ మధ్య అందరూ హెల్త్ కాన్షియస్ అయిపోయారు. సో ఎవరు కూడా బాగా షుగర్ వేసిన స్వీట్లు అవి తినడానికి ఇష్టపడట్లేదు. అమ్మో మాకు వద్దండి, మేము డైటింగ్లో ఉన్నాము, అమ్మో మాకు వద్దండి, మేము ఇది తినట్లేదు, అలా చాలా మనమే చెప్తూ ఉంటాం చాలామందికి. సో కానీ ఇలా ఏదైనా చేసి పెట్టామనుకోండి, వాళ్ళు కాస్త ఒక ముందడుగు వేస్తారనమాట తినడానికి. అది కొంచెం సిమ్లోనే పెట్టుకుందాము. మనము రెడీ చేసుకొని పెట్టుకున్న కొబ్బరి పాలు, మిల్క్ మేడ్, అలాగే మొక్కజొన్న పిండి, ఈ పదార్థాన్ని చక్కగా ఈ ప్యాన్లోకి తీసేసుకుందాం. ఇది దగ్గర పడుతుంది, ఎందుకంటే మనం కార్న్ఫ్లోర్ వేసాం కదా, చక్కగా దగ్గర పడుతుంది. సో మీరు
కొబ్బరి జున్ను అంటే ఏమనుకున్నారు, పచ్చి కొబ్బరి వాడతానేమో అనుకున్నారు కదా. లేదు లేదు, జున్ను అంటేనే మనకు చాలా ముద్దుగా మృదువుగా అలా సాఫ్ట్గా జెల్లీ టైప్లో వచ్చేది. జున్ను అంటేనే సాఫ్ట్ ఫీలింగ్ ఉండాలి. సో మనకి పచ్చి కొబ్బరి వేస్తే మళ్ళీ కష్టం కదా, సో అందుకు కొబ్బరి పాలు వాడామన్నమాట. సో అది పిల్లలకు కూడా పెట్టచ్చు, ఇష్టంగా తింటారు. రొటీన్గా చేసే స్వీట్లు వద్దు, ఇలా కొత్తగా చేయండి. అమృతం ప్రోగ్రామ్ మీరు రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉంటే ఇటువంటి స్వీట్లు మనకి ఇంకా చాలా తెలుస్తూ ఉంటాయి. సో ఇటువంటి వంటకాలని మేము సేకరించి మీ అందరికీ చెప్తూ ఉంటాం కదా. సో మేము కూడా ఎంత వర్క్ హార్డ్ చేస్తాం తెలుసా దీని గురించి. ఏ వంటలు అయితే మనకు సింపుల్గా ఉంటాయి, కష్టమైన వంటలు మనకు ఎందుకండి, సింపుల్ వంటలే మనకు హ్యాపీ కదా. సో కష్టమైన వంటలు చేసుకోవడం ఓకే, ఒకటి ఇబ్బంది, ఇంకోటి పెద్ద గొప్ప విషయం ఏం కాదు. సో మంచి వంటలు చాలా సింపుల్గా చెప్పేది చాలా గ్రేట్. చాలా తక్కువ వంటకాల్లో మేము కొంచెం పదార్థాలు ఎక్కువగా ఉంటాయి, అది తప్పదు కాబట్టి. ఇప్పుడు సాలెడ్స్ ఉంటాయి, చాట్ ఉంటుంది, అలాంటి దాంట్లో తప్పదు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సింపుల్గా అయిపోయేటట్టుగానే మేము ప్రిఫర్ చేస్తూ ఉంటాం. సో ఇలా చక్కగా మనం కలుపుతూ ఉండాలన్నమాట. ఇది ఒక మెయిన్ స్టెప్ ఏంటంటే దీంట్లో కోవాలాగా ఇది ఇలా కలుపుతూ ఉండాలి. అది ఎంతవరకు ఒక టైం వరకే. సో ఆ తర్వాత మెల్లిగా అదే దగ్గర పడిపోతూ ఉంటుంది. అంటే కొంచెం మనకు పాలు వేడికి అలా కొంచెం మనకు దగ్గర పడే కన్సిస్టెన్సీ వచ్చేస్తే మనకు చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. సో ఇది పండగలకు అది కూడా చేసుకోవచ్చు చక్కగా, సింపుల్గా అయిపోతుంది కదా. ఎంత మీకు 10-15 నిమిషాలు అయిపోతుంది ఇది. ఇప్పుడు మీకు చూస్తుండండి, ఇక్కడ నెయ్యి అవసరం ఏమీ లేదు. సో మీకు నెయ్యి జస్ట్ ఉండాల్సింది ఒక కొబ్బరికాయ ఇంట్లో, లేదా 2 కొబ్బరికాయలు, అలాగే మిల్క్ మేడ్. మనం బెల్లము అది వేస్తే కూడా బాగుంటుంది దీంట్లో. సో అందుకు కూడా మనము మిల్క్ మేడ్ వేస్తున్నాం అనమాట, బికాస్ పాలది కదా. సో జనరల్గా బెల్లం కన్నా బదులుగా ఇట్లా వేసుకుంటేనే బాగుంటుంది. అండ్ కలర్ కూడా, బెల్లం వేస్తే మన కలర్ కూడా మారిపోతుంది కదా. సో జున్ను కలర్ ఏంటో మనందరికీ తెలుసు. సో మనకు ఆ కలర్ని కూడా మెయింటైన్ చేయడానికి కూడా మనం మిల్క్ మేడ్ వేస్తున్నాం అనమాట. కొంతమంది పాలపొడి ప్రిఫర్ చేస్తారు, మేబీ పాలపొడి కూడా వేసుకోవచ్చు. ఎస్, మీరు ఇక్కడ చూసారా దగ్గర పడుతుంది, ఇంకా బాగా దగ్గర పడాలి. ఇది ఎంత బాగా కలిపి ఇలా ఎంత బాగా దగ్గర పడితే మనకు అంత టేస్టీగా ఉంటుందన్నమాట. మెయిన్ స్టెప్ ఇదే. చక్కగా మిక్స్ చేసుకున్నాం కాబట్టి ఇందులో యాలకుల పొడి యాడ్ చేసుకుందాం. సరిపోతుంది. యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకా ఇది చల్లారితే ఇంకొంచెం దగ్గర పడుతుందండి, బికాస్ ఇందులో మనకి కార్న్ఫ్లోర్ పొడి ఉంది కాబట్టి సరిపోతుంది. సో ఇప్పుడు దీన్ని చక్కగా ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంటే ఆ బౌల్లో ఎలాంటి బౌల్లోకి తీసుకోవాలి అంటే, దీన్ని మనము కోర్స్ జున్ను మనకు వేడివేడిగా తినము, ఇది ఖచ్చితంగా చల్లారాలి. చల్లారి ఫ్రిడ్జ్లోకి వెళ్ళిన తర్వాత అది ఒక చిన్న కేక్ లాగా అయినప్పుడు మనం తింటాం. సో అట్లాగే తింటాం మన జున్ను అనేది. సో ఇది కూడా సేమ్ అనమాట. సో ఏ బౌల్లోకి అయితే మనం ఫ్రిడ్జ్లోకి తీసుకుంటున్నామో ఆ బౌల్లోకి వేసుకోవాలి. ఇది ఖచ్చితంగా చల్లారాలి. ఒక్క 10 నిమిషాల వరకు చక్కగా మనం ఫ్యాన్ కింద పెట్టేసామంటే చల్లారుతుంది. అండ్ ఆ తర్వాత మీరు రియల్గా ఇంట్లో తినేటప్పుడు 1 గంట 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఆ తర్వాత తినండి, చాలా బాగుంటుంది. అంటే పక్క ఒక జున్ను తిన్న ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. సో వెయిట్ చేద్దాం ఒక 5 మినిట్స్. మీ అందరి కోసం ఈ చిట్కా, అమృతంలో మీ అందరి కోసం ఒక చక్కటి చిట్కా. బెండకాయ వేపుడు వండుకునేటప్పుడు సాధారణంగా బెండకాయలు అతుక్కుపోతూ ఉంటాయి, జిగటగా ఉంటాయి. అప్పుడు ఏం చేస్తూ ఉంటాం, రకరకాల చిట్కాలు ఉపయోగిస్తూ ఉంటాం. అయితే ఈ చిట్కా బాగుంటుందేమో ట్రై చేయండి ఒకసారి. ఆఖరణ మీరు ఉప్పు వేయండి, అప్పుడు ఆ బెండకాయ ముక్కలు అతుక్కోకుండా మరింత రుచికరంగా వస్తుంది. బెండకాయ వేపుడు చేసేటప్పుడు ఈ చిట్కాను తప్పకుండా ట్రై చేయండి. చూసారా, చక్కగా మనము కొబ్బరి పాలతో చేసినటువంటి ఈ మిశ్రమాన్ని ఇలా గాజు పాత్రలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టాం. మీరు ఇక్కడ చూస్తే కనుక 20 మినిట్స్ అయిందండి. మీకు ఇక్కడ కార్నర్లో ఇదిగోండి ఇలా కొంచెం వీడినట్టు కనిపిస్తోంది కదా, ఇదిగోండి ఇలా మూమెంట్ తెలుస్తోంది మనకి. ఇదంతా అంటే మనకి జున్ను జెల్లీ లాగా అవుతుంది కదా. సో మనం కార్న్ఫ్లోర్ పౌడర్ వేసినందుకు. సో ఒకసారి చూద్దాము, ఇది ఇంకొక గంట సేపు ఉంటే ఇంకా చాలా పక్కాగా అవుతుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనం ప్రోగ్రామ్లో అంతసేపు వెయిట్ చేయలేరు, మీరు వెయిట్ చేయలేరు కాబట్టి సో తొందరగా చూస్తున్నాను. సో ఇప్పుడు దీంట్లో మనం పైన నుంచి చక్కగా ఇలా పిస్తా పప్పులు, అలాగే బాదాం
తురుము కూడా వేసుకుందాం. ఇదిగోండి చూసారా, మీకు క్లియర్గా కనపడుతుంది. ఓకే, సో ఇక్కడ లైట్గా అంటుకుంటుంది చూసారా, ఇది కూడా మనకు ఇంకొక 15-20 మినిట్స్ అయితే సెట్ అయిపోతుంది అనమాట. ఎస్, ఇలా సూపర్గా సాత్వికంగా కొబ్బరి జున్ను రెడీ అయిపోయిందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మరి దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కొబ్బరి జున్ను తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి పాలు 2 కప్పులు, మిల్క్ మేడ్ 1/2 కప్పు, మొక్కజొన్న పిండి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పిస్తా కొద్దిగా, తరిగిన బాదాం కొద్దిగా. కొబ్బరి జున్ను తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో కొబ్బరి పాలు, మొక్కజొన్న పిండి, మిల్క్ మేడ్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ లో కలిపి పెట్టుకున్న కొబ్బరి పాల మిశ్రమాన్ని వేసి దగ్గర పడేంత వరకు మరిగించుకొని చివరిగా యాలకుల పొడి వేసి కలిపి ఒక బౌల్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైన నుంచి పిస్తా పప్పు, బాదం పప్పు వేసి సర్వ్ చేసుకుంటే కొబ్బరి జున్ను రెడీ. చూసారు కదా కొబ్బరి జున్ను ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. 15 నిమిషాలే అండి. ఆ తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టాల్సింది 1 అవర్. కానీ సో మీరు తినే ముందు ఒక 1 అవర్ ముందు చేసుకుంటే పర్ఫెక్ట్ గా జున్ను రెడీ అయిపోతుంది చాలా సింపుల్ వేలో. సో ఇప్పుడు ఇది టేస్ట్ చేయాలని నేను ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా. ఓకే, సో టేస్ట్ చేసేస్తాను. ఇలా సైడ్ నుంచి కట్ చేస్తాను. ఇది ఇంకొక 15-20 మినిట్స్ అయితే ఇంకా పర్ఫెక్ట్గా, అంటే ఇలా కూడా ఉండదు అనమాట. ఇంకా పర్ఫెక్ట్ ఇలా జున్నులా కట్ అయిపోతుంది. సూపర్. మనం వేసిన మిల్క్ మేడ్ చాలా తక్కువే, కానీ స్వీట్ మాత్రం ఓకే వచ్చింది, బాగానే వచ్చింది. ఇంకొంచెం అయినా కూడా బాగానే ఉండేదేమో. ఇప్పుడు చాలా చక్కగా సింపుల్గా హాయిగా ఉంది. అంటే ఈజీగా అదంతా కూడా తినేయగలం అనమాట. సో అదే ఏదైనా టేస్ట్లు ఓవర్ అయిపోతే ఆ పదార్థాన్ని మనం పూర్తిగా ఎంజాయ్ చేయలేం. ఇలా తక్కువగా మితంగా వేసుకుంటేనే ఎంజాయ్ చేయగలం కదా. సో సూపర్గా ఉంది, తప్పకుండా ట్రై చేయండి. ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా. నేను తయారు చేయబోయే రెండో వంట పేరు చిలకడ దుంప సాలెడ్. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చిలకడ దుంప సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గడ్డ పెరుగు 1 కప్పు, నల్లుప్పు కొద్దిగా, ఉప్పు కొద్దిగా, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, కీరా ముక్కలు 1/2 కప్పు, ఉడికించిన కాబూలీ శనగలు 1/2 కప్పు, ఉడికించిన చిలకడ దుంప ముక్కలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, పల్లీలు 1/2 కప్పు, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, ఇంగువ కొద్దిగా, పచ్చిమిర్చి 2, కసూరి మేతి కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. చిలకడ దుంప సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. చిలకడ దుంప సాలెడ్. చిలకడ దుంప గురించి మనము యాక్చువల్గా మన అమృతంలో చాలా వంటలు చేసాము, చాలాసార్లు మాట్లాడుకున్నాం కూడా. చిలకడ దుంప ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్నటువంటి పదార్థం. శాకాహారం తీసుకునే వాళ్లకు చాలా తక్కువగా దొరికేటువంటి ఎలిమెంట్ అది. సో అది మన చిలకడ దుంపలో అధికంగా ఉంటుంది. సో మంచి ప్రోటీన్, మంచి ఫైబర్, తీయగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. సో అది మెయిన్ అండి. అంటే మనకు హెల్దీ వంటకం టేస్టీగా ఉన్నప్పుడు అదొక యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. సో వంటలు ఎప్పుడూ చేసుకొని రొటీన్గా ఉంది కాబట్టి ఈరోజు మనం సాలెడ్ తయారు చేసుకుందాం. ఓకే, సో దీనికోసం మీరు ఇక్కడ చూస్తే కనుక చిలకడ దుంపను ఉడికించేసుకొని పసుపు, లైట్గా ఉప్పు వేసుకొని ఉడికించేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాం. ఓకే, అండ్ అలాగే కాబూలీ శనగలు కూడా ఉడికించేసుకున్నాం. ఇలా కాబూలీ శనగలు కూడా చక్కగా ఉడికించేసుకొని ఇలా రెడీగా పెట్టేసుకున్నాం. సో ఇక మిగతాదంతా కూడా నేను వంట చేస్తూ ప్రాసెస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే ఒక బౌల్ తీసుకుందాం. ఓకే, సో ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఫస్ట్ గడ్డ పెరుగు, ఓకే 1 కప్పు గడ్డ పెరుగు తీసుకొని మొత్తం వేసేసుకుంటున్నాం. సో దీంట్లో మనం కాస్త మామూలు ఉప్పుతో పాటు కాస్త నల్లుప్పు కూడా వేద్దాం. కొంచెం మనకు ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది కదా, అందుకనమాట లైట్గా. ఓకే, సో ఆ తర్వాత దీంట్లో కాస్త గరం మసాలా పొడి చూసుకోండి. ఇక మసాలా మీకు ఇష్టం ఉన్న దాన్ని బట్టి మీరు హ్యాపీగా వేసుకోవచ్చు. ఓకే, సో ఆ తర్వాత సన్నగా తరుక్కున్న కీరా ముక్కలు, ఇది కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఆ తర్వాత ఉడికించుకున్నటువంటి కాబూలీ శనగలు, అలాగే ముందుగా ఉడికించుకొని కట్ చేసుకున్నటువంటి చిలకడ దుంప ముక్కలు. ఇది వేసాక ఎక్కువగా కదిపేయకూడదండి, మళ్ళీ పిసపిసగా అయిపోతాయి.
సో ఉడికించేటప్పుడు కూడా మరీ ఇట్లా మ్యాషీగా అయిపోయేటట్టు ఉడికించుకోకూడదు. 80% వరకు చేసుకుంటే సరిపోతుంది. అందుకే కుక్కర్లో పెట్టకూడదండి ఎప్పుడు కూడా. సాలెడ్ చేసుకునేటప్పుడు చిలకడ దుంపలు కుక్కర్లో పెట్టకూడదు, ఓవర్గా ఉడికిపోతుంది. జస్ట్ నీటిలో మామూలుగా లైట్గా ఉప్పు పసుపు వేసేసి ఒక 10 minutes పెడితే చాలు. సో దీన్ని ఇలా చక్కగా పక్కన పెట్టేద్దాం. ఓకే, సో ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. ఇది మనకు చిలకడ దుంప అందరికీ ఇష్టమే. యాక్చువల్గా చిలకడ దుంప అంటే కొంచెం యాంటీగా ఉన్నవాళ్ళు ఎవరు ఉండరు. అంటే తీయగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. సో చిలకడ దుంపతో మామూలుగా కూరలు మాత్రమే మాకు తెలుసు, చిలకడ దుంపతో సాంబార్లో అంటే వేస్తారు అన్న మాట మాత్రమే తెలుసు అనుకున్న వాళ్ళు హ్యాపీగా ఇలా సాలెడ్ చేసుకోవచ్చు. అండ్ మామూలుగా కొంతమంది ఉపవాసాలు ఉంటారు కదా, సో ఉపవాసం వీడిన తర్వాత చిలకడ దుంపలు తింటూ ఉంటారు. మామూలుగా చిలకడ దుంప మిరియాలు కాస్త బెల్లం వేసుకొని కుక్కర్లో ఒక చిన్న ఆవిరి మీద ఉడికించుకొని తింటూ ఉంటారు కొంతమంది, అంటే ఎనర్జీ కోసం. కొంతమంది సాబుదానా తింటూ ఉంటారు, అలా అన్నమాట. సో మీరు ఒకవేళ అలా ఉపవాసం ఉన్నప్పుడు ఇలా చక్కగా చేసుకోవచ్చు. సో అంటే కాబూలి శనగ లేకపోయినా కూడా సో యాస్టీస్గా మనం చిలకడ దుంపలతో ఈ విధమైన ప్రాసెస్ కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ కాస్త నూనె వేసేసుకుందాం. పోపు దినుసులు. సో పోపు దినుసులు అన్నీ ఉన్నాయి. సో మీకు పోపు ఎక్కువ కావాలా తక్కువ కావాలా దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా నేను వేసాను అనమాట. మరి ఎక్కువగా కాదు తక్కువగా కాదు, మీడియంగా వేసాను. దీంట్లో కాస్త ఇంగువ, అలాగే కాస్త కరివేపాకు, కరివేపాకు అయిపోయిన తర్వాత ఇందులో మనం పల్లీలు వేసుకుందాం. సో పల్లీలు కూడా మంచిగా దూరగా వేయించుకోవాలండి. దూరగా వేగాలి. ఇది 2 minutes టైం పడుతుంది. అండ్ ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. ఇది ఒక్కసారి వేయించేసుకుందాం. అంటే కొంచెం మనకు స్పైసీ సాలెడ్ అనమాట ఇది. ఆ తర్వాత కసూరి మేతి, అంటే కొంచెం మంచి టేస్ట్ యాడ్ అవుతుంది కదా అందుకనమాట. సో కసూరి మేతి వేసేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకు ఇక్కడ 2 ప్రాసెస్లు చేసాం. ఒకటేమో ఒక పోపు లాగా రెడీ చేసుకున్నాం, అంటే పల్లీలు వేయించి లైట్గా పోపు లాగా కొంచెం సౌత్ ఇండియన్ స్టైల్లో సాలెడ్ చేస్తున్నాం కదా. సో పోపు రెడీ అయిపోయింది. మరోవైపు ఇక్కడ మీకు చూస్తే కనుక చక్కగా చిలకడ దుంప అలాగే కాబూలి శనగల కాంబినేషన్లో ఒక చిన్న సాలెడ్ లాగా కూడా ఒక డ్రెస్సింగ్తో రెడీ అయింది అనమాట. సో పోపు కొంచెం చల్లారిన తర్వాత చక్కగా తిని డైరెక్ట్గా సాలెడ్లోకి వేసేసుకోవడమే. కాకపోతే పోపు కాస్త చల్లారాలి. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం మరో చక్కటి చిట్కా. క్యాబేజ్ కూర తయారు చేసుకునేటప్పుడు కాస్త నిమ్ముప్పు వేసి చూడండి. క్యాబేజ్ కూర ఇంకా చాలా రుచికరంగా వస్తుంది. ఈ చిట్కా మీరు క్యాబేజ్ కూర ఎప్పుడెప్పుడైతే వండుతారో తప్పకుండా ట్రై చేయండి. ఒకవైపు మనం పోపు రెడీ చేసుకున్నాము, పల్లీలు అవి చక్కగా వేయించేసుకున్నాము. మరోవైపు ఏమో చక్కగా చిలకడ దుంపలు, కాబూలి శనగలు, గడ్డ పెరుగు, దీంతో డ్రెస్సింగ్ తయారు చేసేసుకున్నాం. సో ఉప్పు నల్లుప్పు 2 ఉన్నాయి దీంట్లో. సో టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఫస్ట్ దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఆ తర్వాత సో మనం తయారు చేసుకున్నటువంటి ఈ పల్లీల మిశ్రమం ఏదైతే ఉందో పోపు, దాన్ని చక్కగా పైనుంచి ఇలా సర్వ్ చేసుకుందాం. సో కరకరలాడుతూ ఇలా చక్కగా పైన ఇలా ఉంటుంది. సో మరి ఇలా చప్పగా లేకుండా కొంచెం కారం కారంగా దాంతోపాటు తింటే చాలా చాలా బాగుంటుంది. ఓకే, సో పైన నుంచి కాస్త కొత్తిమీర. ఎస్, ఇలా సూపర్గా చిలకడ దుంప సాలెడ్ రెడీ అయిపోయిందండి. ఎంత బాగుందో, చూడడానికి చాలా ముద్దుగా ఉంది తెలుసా. సో మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. చిలకడ దుంప సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గడ్డ పెరుగు 1 కప్పు, నల్లుప్పు కొద్దిగా,
ఉప్పు కొద్దిగా, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, కీరా ముక్కలు అరకప్పు, ఉడికించిన కాబూలీ శనగలు అరకప్పు, ఉడికించిన చిలకడదుంప ముక్కలు అరకప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, పల్లీలు అరకప్పు, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, ఇంగువ కొద్దిగా, పచ్చిమిర్చి 2, కసూరి మేతి కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. చిలకడదుంప సాలెడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో గడ్డ పెరుగు, ఉప్పు, నల్లుప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత గరం మసాలా పొడి, కీరా ముక్కలు, ఉడికించుకున్న కాబూలీ శనగలు, ఉడికించుకున్న చిలకడదుంప ముక్కలు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి అందులో నూనె, పోపు దినుసులు, ఇంగువ, కరివేపాకు, పల్లీలు, పచ్చిమిర్చి, కసూరి మేతి వేసి వేయించుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న బంగాళదుంప పెరుగు మిశ్రమాన్ని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని పైనుంచి వేయించుకున్న పోపు, కొత్తిమీరను వేసి సర్వ్ చేసుకుంటే చిలకడదుంప సాలెడ్ రెడీ. చూసారు కదా, చిలకడదుంప సాలెడ్ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. చిలకడదుంప ముక్కే వచ్చింది, సూపర్ అండి. ఆబ్వియస్లీ బాగుంటుంది, కాదనుకోవడానికి రీజన్స్ ఏం లేవు. కమ్మగా ఉంటుంది, పల్లీల వల్ల కరకరలాడుతూ ఉంటుంది, పోపు వల్ల టేస్టీగా ఉంటుంది, పచ్చిమిరపకాయల వల్ల చక్కగా స్పైసీగా ఉంటుంది. చాలా బాగుందండి. సో చిలకడదుంప సాలెడ్ ఇంతవరకు ఎప్పుడు నేను ట్రై చేయలేదు, ఫస్ట్ టైం చేశాను. చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సో చూసారు కదా, ఇవాటి మన అమృతం కార్యక్రమంలో నేను పరిచయం చేసిన ఈ 2 వంటకాలు మీకు నచ్చాయని ఆశిస్తూ రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.